ఈ పక్షవాతం ఎందుకొస్తుందంటే రక్తం చెడిన తర్వాత, ఎప్పుడైతే ఈ వాతము కఫంలోకి చేరుతుందో బీపీ రైజ్ అయితుంది. ఈ వాతం అంటే దాని రూపం ఎట్లుంటుంది ఎవ్వరికీ తెలియదు. ఇది నాడీ పరిజ్ఞానం తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇది స్టెతస్కోప్‌లకి గానీ, రెండోది డయాగ్నోస్టిక్ సెంటర్‌కి గానీ, డయాగ్నోస్టిక్ సెంటర్ ఏమంటారు? రక్తం చెడిపోయినది. కానీ ఇక్కడ రక్తం చిక్కపడ్డదని నా నాడీ నక్షత్రమాలలో ఈ యొక్క మెసేజ్ ఇస్తుంది. నాడీ నక్షత్రమాలలో గాని, నాడీ మణిమాల ఈ గ్రంథాలు, ప్రాచీన గ్రంథాలు, వైద్యుల్ని శాసించే గ్రంథాలు. ఈ గ్రంథాల్లో వాతపిత్త కఫదోషాల గురించి చక్కగా మహనీయులు రాశారమ్మా. అందులోటి 2 విషయాలు మీకు తెలియజేస్తాం. ఈ వాతం ఎప్పుడైతే కఫంలోకి చేరుతుందో వాతం పెరగడం అంటే ఏంది? రక్తం చిక్కబడ్డం. ఈ రక్తం చిక్కబడి ఈ అర్ధరాత్రులు పిక్కలు పట్టేయడం, కింద కూర్చొని మోకాళ్ళ నొప్పులు రావడం, ఇక్కడ పట్టేయడం, అక్కడ పట్టేయడం, అతనికి గ్యాస్ ట్రబుల్ ఉందనుకో బిళ్ళేసుకోవడం. ఇది కాదు. ఎప్పుడైతే ఈ వాతం కఫంలోకి చేరుతుందో 80/120, 80/120 ఉండే బీపీ 100/180, 200కి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో పక్షవాతంకి వచ్చేస్తుంది. ఈ పక్షవాతం వచ్చిందంటే ఇంక శరీరం అంతా అతలాకుతలం. దీనివల్ల రక్తం చిక్కబడి, రక్తం చెడిపోవడం వల్ల ఈ వాతం వల్ల వచ్చేదే ఈ పక్షవాతం.